వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే డిస్క్ ప్యాడ్స్ అనేవి మన టూ వీలర్ వెహికల్స్కి ఎలాగా మార్చాలనేసి తెలుసుకున్నాము. వీటికైతే డిస్క్ ప్యాడ్స్ అనేవి చేంజ్ చేయాలి. మన కస్టమర్ కంప్లైంట్ ఏమిటంటే రన్నింగ్లో పోతున్నప్పుడు సౌండ్ అనేది వస్తుంది అని చెప్పాడు. దానికోసం మా టెక్నీషియన్ ఓపెన్ చేసి ఏమిటి ఈ వెహికల్కి డిస్క్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయినాయి. ఇలాగ అరిగిపోయినప్పుడు మన వెహికల్కి డిస్క్ ప్యాడ్స్ అనేవి మార్చకపోతే డిస్క్ ప్లేట్ లైన్స్ పడి అది కూడా త్వరగా అయితే పోతుంది. ఈ వెహికల్కి డిస్క్ అసెంబ్లీ అనేది ఫుల్ హార్డ్ అయిపోయింది. ఏమాత్రం మెయింటెనెన్స్ అనేది లేదు. రస్ట్ పట్టేసింది. రస్ట్ అంటే చిలుము పట్టేసింది. ఏమాత్రం ఏవి కానీ ఓపెన్ అవుతాం లేదు. దానికోసం అయితే మా టెక్నీషియన్ అయితే ఇలాగైతే వాటిని అయితే ఫ్రీ చేస్తున్నాడు. ఇలా ఫ్రీ చేసిన తర్వాత వాటిని అయితే ఓపెన్ చేసి వాటికైతే గ్రీజ్ చేసి ఎమ్రీతో క్లీన్ చేసిన తర్వాత అయితే చూడండి ఇలాగ రస్ట్ అయిపోయిందో మీకు చూపిస్తున్న విధంగా ఫుల్ రస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికైతే ఎమ్రీతో క్లీన్ చేసి ఆ రస్ట్ని అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే మా టెక్నీషియన్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు చూడండి మీరు చూస్తున్నారు కదా అంతా చిలుము పట్టేసింది. ఏమాత్రం ఆయిల్ అయితే యూజ్ చేసింది లేదు. మెయింటెనెన్స్ అయితే సరిగా లేదు కాబట్టి మన వెహికల్కి డిస్క్ అసెంబ్లీ అనేది ఫుల్ హార్డ్ అయిపోయింది. ఇలాంటి వాటికి ఏమిటి డిస్క్ ప్లేట్ల వాటికి డిస్క్ అసెంబ్లీకి అప్పుడప్పుడు ఆయిల్ యూజ్ చేస్తుంటే ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు వీటిని ఓపెన్ చేయడానికి కూడా మా టెక్నీషియన్ అయితే చాలా కష్టపడ్డాడు. డిస్క్ ప్యాడ్స్ చూడండి నీట్గా అరిగిపోయినాయి పూర్తిగా. బ్రేకులు కూడా డిస్క్ ప్యాడ్లోవి వర్క్ కాదు, అంటే వర్క్ అవుతుంది వెహికల్ డిస్క్ ప్లేట్ అనేది త్వరగా పోతుంది. ఇలాగైతే ఫ్రీ చేసిన తర్వాత వాటిని అయితే బ్యాక్ సైడ్ వాటిని అయితే క్లీన్ చేసి గ్రీజింగ్ చేసి ఆయిల్ అయితే యూజ్ చేసి దాని తర్వాత డిస్క్ ప్యాడ్స్ అనేవి చేంజ్ చేస్తారు. కొత్త డిస్క్ ప్యాడ్స్ కాస్ట్ వచ్చి 436 రూపాయలు అయితే పడుతుంది. హోండా జెన్యూన్ స్పేర్ పార్ట్స్. మనకు బయట వచ్చే స్పేర్ పార్ట్స్ కాస్ట్ అయితే మనకు తెలీదు బయట ఎంత కాస్ట్ ఉన్నాయి ఏమనేసి. హోండా పార్ట్స్ అయితే మీరు ఏ షోరూంలో అయినా ఏ స్టేట్ అయినా ప్రతి ఒక్క వెహికల్ కాస్ట్ స్పేర్ పార్ట్స్తో అంతా ఒకే విధంగా ఉంటాయి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసా అంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ వెహికల్ కాకుండా మీ ఫ్రెండ్స్ వెహికల్ అయినా ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు కూడా ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి. ఈ వెహికల్ అయితే షైన్ BS4 వెహికల్. BS6 వెహికల్ కూడా సేమ్ కాస్ట్ అయితే పడుతుంది. యూనికాన్ వెహికల్ కూడా డిస్క్ ప్యాడ్స్ అనేవి వేరే మోడల్ వచ్చినా కానీ 440 రూపాయలు అయితే పడుతుంది. BS6 వెహికల్లో కంపెనీ బ్రేక్ సిస్టంలో డిస్క్ ప్యాడ్స్ అయితే వస్తాయి. వాటి కాస్ట్ అయితే ఎక్కువ పడతాయి. ఈ విధంగా గ్రీజింగ్ చేసిన తర్వాత మన వెహికల్కి అయితే డిస్క్ ప్యాడ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. మీరు ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్. ఈ విధంగా ప్రతి ఒక్క వెహికల్కి మన డిస్క్ ప్యాడ్స్ అనేవి చేంజ్ చేస్తే మనకి చాలా రోజులు మెయింటెనెన్స్ అనేది వస్తుంది. మనకు వచ్చే సర్వీస్ కస్టమర్లే తెలుగు ఛానల్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. ఏ స్పేర్ అయినా ప్రతి ఒక్క దానికి చాలా ఎక్కువ ఉంది కాబట్టి దాంతో క్లీన్ చేస్తున్నాడు. ఆయిల్ వేసి మరీ క్లీన్ చేస్తున్నాడు. అప్పుడే దాన్ని ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టపడాను మా టెక్నీషియన్ అయితే. వీటి డిస్ప్లే కాస్ట్ కానీ 436 రూపాయలు అని చెప్పాను. చూడండి కొత్తగా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్